చేసేటువంటి మనందరినీ సంఘటితపరిచి మనకి విజ్ఞానాన్ని పెంపొందిస్తున్న గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఈ రోజు మన ముందుకు ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారండి. ఆయన గురించి చెప్పాలంటే ఒక గంట కూడా సరిపోతుంది. ఆయన మన ఈపీఎస్ వాలిడిటరీ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఈ రోజు వచ్చారు. ఆయన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కి నేషనల్ డైరెక్టర్ ఈపీఎస్. ఆయన క్వాలిఫికేషన్స్ వచ్చేసి MSc Psychology, MA, SET, BEd. He is a psychologist, famous psychologist, junior lecturer, national director of ICI, certified soft skills trainer of National Institute of Skills Training, certified global trainer of IIU, and certified life skills trainer from Nagarjuna University, certified mind master diploma in NLP, and certified national linguistic practice practitioner, certified impact trainer, certified Patanjali yoga teacher, certified memory trainer, certified safety trainer, certified Geeta for you from ISKCON Vijayawada, in charge train the trainer workshop for batches 49, 81, 121, 131 batches. తర్వాత ఆయన మన ఈపీఎస్ వాలిడిక్టరీ ఫంక్షన్ కి రావటం చాలా అదృష్టం. మనకి సినిమాలో ఏఎన్ఆర్ గారు హీరో అయితే ఇంపాక్ట్ లో మనకి ఏఎన్ఆర్ గారు మనకి హీరో అండి. చాలా మృదు స్వభావి, చక్కగా మాట్లాడతారు. ఎన్నో వేల మందికి తన నాలెడ్జ్ని పంచుతూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తీసుకొచ్చినటువంటి మంచి వ్యక్తి, వక్త. అటువంటి ఏఎన్ఆర్ సార్ మన ఈపీఎస్ వాలిడిక్టరీ ఫంక్షన్ రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. Welcome, sir. Welcome. The platform, the platform is yours. Thank you, sir. Please come. Welcome, sir. Thank you, Subhara garu. Thank you so much. Voice వినిపిస్తుందా? వినిపిస్తుంది. Audible, sir. Audible. Thank you, అండి సుబ్బారావు గారు. Thank you so much. Thank you for your warm welcome. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినటువంటి, జ్ఞానాన్ని కల్పించినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో, అంటే వర్చువల్ ప్లాట్ఫామ్లో మనం అందరం కూడా కలుసుకొని ఎన్నో రకాల స్కిల్స్ని మనం నేర్చుకునేటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ని స్థాపించినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీతో నేను మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి డాక్టర్ ఆర్వీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే సుబ్బారావు గారు, వైజాగ్ టీం, బాలకృష్ణ గారు అందరూ ఉన్నారు. వైజాగ్ టీం అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? మీరు ముందుగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా అనిపిస్తుంది. ఒక చెట్టు కొమ్మ మీద రంగురంగుల పక్షులన్నీ కూడా కూర్చుంటే ఒకే ప్లేస్ లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఫ్రేమ్ అంత అద్భుతంగా నాకు కనిపిస్తుంది. గ్రేట్ అండి. చాలా మంది ఐసిఐ క్లబ్లు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, ఏరియా ప్రెసిడెంట్లు ఉన్నారు, తర్వాత రీజనల్ డైరెక్టర్స్ ఉన్నారు. అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్తూ, మై డియర్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎదగాలంటే ఎవరు ప్రయత్నించాలి? ఒక వ్యక్తి ఎదగాలంటే ఎవరు ప్రయత్నించాలి? గ్రేట్. ఒకసారి అందరు గట్టి క్లాప్స్ కొట్టండి. మీరు చెప్పినటువంటి ఆన్సర్ 100% కరెక్ట్. అందుకే మనం ఎదగాలంటే మనమే ప్రయత్నం చేయాలి, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. అందుకనే జయరాజ్ గారు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి, పాపం ఆరోగ్యం బాగాలేదు, దేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో,
పుడమిలో అణువణువు నీవే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. గాయపడకుండా హృదయం గేయమవుతుందా, కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా. ఉలికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావ దరికి చేరేనా. ఆటుపోటులు ఎదురు దెబ్బలు లేని జీవితమున్నదా, ఓర్పును చవి చూడకుండా మార్పుకు ఉన్నదా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఎంత అద్భుతమైనటువంటి పాట అంటే నిజంగా జయరాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి, ఎందుకు ఈ సందర్భాన్ని, ఈ సాంగ్ ని నేను పాడి వినిపించడం జరిగిందంటే, ప్రతి వ్యక్తి కూడా ఎదగాలి అంటే తప్పనిసరిగా తనని తానే తీర్చిదిద్దుకోవాలి, తనే చెక్కుకోవాలి. ఒక రాయిగా ఉన్నటువంటి వ్యక్తిని అద్భుతమైనటువంటి శిల్పంగా మార్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే తనని తానే మార్చుకోవాలి. ఈ రోజుల్లో మీరు చూడండి, విద్యని విలువలు లేనటువంటి విద్య విద్యే కాదని చెప్పేసి ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. విలువలు లేనటువంటి విద్య విద్యే కాదు. అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి మై డియర్ ఫ్రెండ్. అంటే విద్య మనకి ఏం నేర్పాలి? నిజంగా మానవత్వాన్ని నేర్పాలి, సద్బుద్ధిని నేర్పాలి, నిజాయితీని నేర్పాలి. అవునా? ఇంగిత జ్ఞానాన్ని నేర్పాలి, ఆత్మవిశ్వాసాన్ని నేర్పాలి. నిజమా కాదా? కానీ చదివినటువంటి చదువు మన ఒంట్లో ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలి. అవునా కదా? మనోస్థైర్యాన్ని పెంచాలి. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది? మనం పుస్తకాలలో చదివినటువంటి చదువులన్నీ కూడా కేవలం పుస్తకాల్లో చదివినటువంటి చదువులు మాత్రమే ఉంటే సరిపోవట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మనిషికి ఇంకేం కావాలి, ఇంకా ఏం కావాలి అంటే, ఆ చదువు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు పుస్తకాల్లో ఉన్నదంటే ఏం జరుగుతుంది దానివల్ల అంటే, చూడండి, విద్య అంటే మనకి భయాన్ని నేర్పేటువంటి పరిస్థితి వచ్చింది. జీవించడానికి భయపడడం. ఒకసారి ఆలోచించండి, నేను చెప్పేది మీరు కరెక్ట్ అనుకుంటే తమ్ము చూపిస్తుండండి. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి చదువులు కావాలి, డెఫినెట్ గా నేర్చుకోవాలి మనం. దాంతో పాటుగా అదొక్కటే సరిపోదు అంటున్నాను. అది ఏం చేస్తుంది మనకి అని అంటే, అదే మనం నేర్చుకొని కామ్గా ఉన్నట్లయితే, చూడండి, జీవించడానికి భయపడుతున్నాం, ఎదిరించి ప్రశ్నించడానికి భయపడుతున్నాం. ఎస్ ఆర్ నో? చూడండి, పక్కవాడికి సాయం చేయడానికి భయపడుతున్నాం, ఓడిపోతున్నామంటే భయపడుతున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నామంటే భయపడుతున్నాం, ఫెయిల్ అవుతున్నామంటే భయపడుతున్నాం. అవునా? చివరికి అలాంటి భయాలన్నీ కూడా మనం భయపడి పక్కన వాడు, చూడండి, పక్కన వాడు పాడైపోతున్నాడంటే అమ్మయ్య మనకేం కాలేదు కదా, మనం హ్యాపీ అనేటువంటి సెల్ఫిష్కి వచ్చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, పుస్తకాల్లో ఉన్నటువంటి చదువులతో పాటుగా మనకి ఇంకేం కావాలి సార్? మనకి ఇంకేం కావాలంటే దాంతో పాటుగా ఇంకా అద్భుతమైనటువంటి స్కిల్స్ కావాలి. ఆ స్కిల్సే మీరందరూ కూడా నేర్చుకొని, ఇందులో చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. ట్రైన్ ద ట్రైనర్ చేసినటువంటి బ్యాచెస్ నుంచి చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. ఇంకా కొంతమంది ఈపీఎస్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు నాకు ఆర్వీఆర్ గారు. మనందరం కూడా ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని లైఫ్ లో మంచి స్థాయికి ఎదగాలి. మనం ఎదిగిన తర్వాత మన లైఫ్ ని అద్భుతంగా చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలాంటి జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళలో అన్ని రకాల మార్పుల్ని మనం తీసుకొస్తూ ఇంకా కొంత సమాజంలో మనకి చేతనైనంత మనం ఆ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనే ఇవన్నీ జాయిన్ అయ్యాం. హ్యాపీ ఈవినింగ్ ఆర్వీఆర్ గారు. అవునా కదా? అవునా కదా? మై డియర్ ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ఫౌండేషన్ మనకి ఏం నేర్పుతుంది? ఇంపాక్ట్ ఫౌండేషన్ మనకి ఏం నేర్పుతుందయ్యా అంటే, మనకి ఏదైతే నిజంగా మనిషికి కావలసినటువంటి జ్ఞానం ఉందో, సాఫ్ట్ స్కిల్స్ అలానే లైఫ్ స్కిల్స్ కావాలో, జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా ఎదుర్కోవాలో, ఎదురయ్యేటువంటి సమస్యలని వాటినన్నిటినీ మనం నిలదొక్కుని
ముందడుగు వేసేటువంటి విషయాలన్నింటినీ కూడా నేర్పుతుంది. నేను ఒక పుస్తకంలో చదివాను ఎక్కడో, ఏంటి అది కరెక్ట్ అయితే ఒకసారి తంబు చూపించండి. మనం ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే అవతల వాడికి జ్ఞానం ఉండక్కర్లేదట. ముగ్గురికి జీవితంలో రెస్పెక్ట్ ఇవ్వాలట. ఒకటేంటి, ఎవరికంటే వయసులో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంట. ఎస్ ఆర్ నో? పెద్దవాళ్ళు, వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా మనకు అనవసరం. వాళ్ళు చదువుకున్నారా లేదా అనవసరం. వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు అయితే డెఫినెట్ గా రెస్పెక్ట్ ఇవ్వాలంట. రెండవది, జ్ఞానవంతుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ టు ది పర్సన్, మై డియర్ ఫ్రెండ్స్, హూ ఎక్వైర్డ్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళకి డెఫినెట్ గా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మనకంటే చిన్న వయసా పెద్ద వయసా ఇవన్నీ మనకు అనవసరం. మూడో పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మన బాస్. యు షుడ్ రెస్పెక్ట్ ద చైర్, అవునా కదా? మన బాస్ ని మనం గౌరవించాలి. కాబట్టి ఇలాంటి విషయాలతో పాటుగా మనకి మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, మనకి ఈపీఎస్ అనేది నిజంగా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ మనకు అవసరమా అంటే ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి విషయం. మన యొక్క భావనని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగేటువంటి ఆ యొక్క నాలెడ్జ్, ఆ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు ఖచ్చితంగా అవసరమా కదా? సార్ నేను ఎక్కడికి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, నేను ఇంట్లోనే ఉంటాను, ఫ్యామిలీని చూసుకుంటాను, నాకు కమ్యూనికేషన్ ఎందుకు సార్? మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఎక్కడికి వెళ్ళి టీచింగ్ చేయాల్సిన అవసరం లేదు, ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్లో వాళ్ళతో, నీ వైఫ్ తో నువ్వు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేయాలంటే నీ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కావాలి. నీ పిల్లలతో నువ్వు కరెక్ట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ చేయగలగాలి అంటే ఈ ఈపీఎస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కళ్ళతో కూడా మనం కమ్యూనికేషన్ ఎలా చేయాలో కూడా మనకి నేర్పడానికి ఈపీఎస్ కావాలి, అవునా కదా? మీరందరూ నేర్చుకున్నారు, ఈపీఎస్ నేర్చుకున్నారు, టీటీడబ్ల్యూఎస్ చేశారు, చాలా మంది ఐసీఐ డైరెక్టర్, ఐసీఐ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎస్ ఆర్ నో? నమ్ముతారా? యాక్సెప్ట్ చేస్తారా? 100%? 100% యాక్సెప్ట్ చేస్తే తమ్ము చూపించండి. నేనేమంటానంటే అదొక 60% కరెక్ట్ అంటాను, 40% కాదంటాను నేను. కేవలం నాలెడ్జ్ ఈజ్ పవర్, తెలిసినంత మాత్రాన పవర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, తెలిసినంత మాత్రాన పవర్ కాదు. నేనేమంటానంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్, అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ అంటాను. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సిగరెట్ తాగడం అలవాటు ఉందండి, సిగరెట్ తాగుతున్నాడు. ఎగ్జాంపుల్ తీసుకోండి, సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగేటప్పుడు సిగరెట్ పెట్టి మీద ఏమని రాసి ఉంటుంది? ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకసారి. సిగరెట్ పెట్టి మీద ఏమని రాసి ఉంటుంది? ఎస్, అది చదివాడు, తాగుతున్నాడు. తాగిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు తాగాడు, ఆరోగ్యం పాడైపోయింది, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ టెస్ట్ చేసి ఏమన్నాడంటే నువ్వు కొన్ని రోజులకి అన్నాడు. అయ్యయ్యో డాక్టర్ గారు, సిగరెట్ తాగితే ఇంత ప్రాబ్లం వస్తుందని నాకు తెలుసుంటే నేను అసలు తాగేవాడే కదా సార్ అన్నాడంట. మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ ఈజ్ పవర్. సిగరెట్ తాగకూడదని ఆయనకు తెలుసు, కానీ తెలిసినంత మాత్రాన అది పవర్ఫుల్ అవ్వదు. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మాత్రమే పవర్ఫుల్, అది మాత్రమే 100% అని చెప్పేసి నేను నమ్ముతాను. నేనేమంటున్నానంటే మీరందరూ కూడా ఈపీఎస్ చేశారు, చాలా మంది టీటీడబ్ల్యూఎస్ చాలా మంది చేశారు. మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే అందరికీ పంచాలి. నువ్వు ట్రైనర్ అవ్వాలనుకుని ట్రైనింగ్ చేస్తే ఆ ట్రైనర్ అవ్వడానికి కావలసినటువంటి మొట్టమొదటి మెట్టు ఏంటి సార్ అంటే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవడం. అంటే ఒక ట్రైనర్ టీటీడబ్ల్యూఎస్ గా నువ్వు అయిపోయి ట్రైనింగ్ చేసినట్లయితే నువ్వు అక్కడ ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ వైజాగ్ లో ఉన్నారు సార్, మీరందరూ వైజాగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు సపోర్ట్ తీసుకొని హ్యాపీగా ఈపీఎస్ రన్ చేయొచ్చు. ఎప్పుడు నిరంతరం ప్రోత్సహించేటువంటి, నాకు గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలిసినటువంటి వ్యక్తి మన డాక్టర్ ఆర్వీఆర్ గారు. చూడండి, ప్రతి ఒక్కరికి ఆయన చక్కగా ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. మీరు చూడండి, చాలా మంది ఎంకరేజ్ చేయడం చాలా మంది చేస్తారు, కానీ ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది కొంతమందే చేస్తారు. మనం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అని చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తుంది. ఆపర్చునిటీస్ కూడా ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏదే అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్. కేవలం ట్రైనింగ్ ఇచ్చేసి పంపించాం, మనందరికీ తెలిసిందే.
ఆపర్చునిటీస్ కూడా ఇస్తాం. ఏంటి ఆపర్చునిటీ అంటే, నువ్వు ఈపీఎస్ బ్యాచ్ని నీకు ఒక 10 మందిని, 20 మందిని, 30 మందిని కనుక తయారు చేసుకుంటే, ఒక నలుగురు, ఐదుగురు కలుసుకొని చక్కగా మీరే ఆ టాపిక్స్ చెప్పినట్లయితే వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అనేది మనకెప్పుడు కూడా నేర్చుకున్నంత మాత్రాన, చదివినంత మాత్రాన ఎప్పుడు గుర్తుండదు. ఇప్పుడే చెప్పాను. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే షేర్ చేయాలి. మనకి నేర్చుకున్నటువంటి అన్ని టాపిక్స్ బాగా గుర్తుండాలంటే మనం చెప్పాలి. మెమరీ టెక్నిక్‌లో బ్రహ్మాండమైన టెక్నిక్ ఏంటయ్యా అంటే ఇదే. ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల మనకి బాగా గుర్తొస్తుంది. మనకు బాగా గుర్తుండిపోతుంది. మనం మళ్ళీ చదవక్కర్లా. మనం చెప్తా ఉంటే, నేర్చుకున్నది చెప్తా ఉంటే మనకిక్కడ బాగా పర్ఫెక్ట్‌గా ఫీడ్ అయిపోతుంది. కాబట్టి ఆ చెప్పేటువంటి అవకాశం మీకు బ్రహ్మాండంగా ఆర్‌వీఆర్ గారు కల్పించేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసి 100%. మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి. యుటిలైజ్ చేసుకొని మీరు చక్కగా ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురిని, ఒకవేళ మీరు టీడీడబ్ల్యూఎస్ ప్రకటిస్తున్నారు. ఇద్దరు ముగ్గురిని, ఒక ట్రైనింగ్ చేసినటువంటి కొత్త బ్యాచ్ వాళ్ళు ఉన్నారనుకోండి ట్రైనర్స్. ఒక్కొక్కళ్ళు ఇద్దరు చొప్పున మనం ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది ఉన్నారండి. 15 మంది ఇద్దరు చొప్పున మనం ట్రై చేసామనుకోండి, 30 మంది అవుతారా లేదా? ఒక్కళ్ళే ట్రై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఆలోచించండి. 15 మంది కలిసి ట్రై చేస్తే ఇద్దరిద్దరు మనకి ఒక 10 రోజుల్లోనే 30 మంది, 40 మంది అయ్యే అవకాశం ఉంది. ఒక బ్యాచ్ మనకి రెడీ అయిపోతుంది. మీరే చెప్పొచ్చు. ఏ టాపిక్స్ ఎవరు చెప్తారనేది అక్కడ డైరెక్టర్స్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు. మన చక్కగా ఆర్‌వీఆర్ గారు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. సీనియర్ సుబ్బారావు గారు ఉన్నారు. బాలకృష్ణ గారు ఉన్నారు. ఇంకా ఎంతో మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ డైరెక్షన్‌కి మీరు తీసుకొని చక్కగా మీరు చేపట్టే ఆ సబ్జెక్ట్‌లన్నీ కూడా మీరే చెప్పుకొని బ్రహ్మాండంగా బ్యాచ్‌ని రన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక విషయం చెప్తున్నాను. ఏమండి, మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్‌ని ఎక్కినటువంటి వ్యక్తుల పేర్లు ఎవరికన్నా తెలుసా? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నాత్మానం అవసాదయేత్. ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా ఉద్ధరించరు. కాబట్టి మన ఆపర్చునిటీస్‌ని మనమే క్రియేట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని గురువుల దగ్గర నుంచి సూచనలు, సలహాలు తీసుకొని మనం ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళాలి. మనం ఏం చేయాలంటే మీరే మెంటర్స్‌గా ఉండొచ్చు. మీరు ఇద్దరిద్దరు చొప్పున టీటీడబ్ల్యూఎస్ అయితే ఇద్దరిద్దరు చొప్పున మీరు తయారు చేసుకొని టీమ్ తయారు చేశారనుకోండి. మీరే మెంటర్స్‌గా ఉండొచ్చు. మీరే సెషన్స్ చెప్పొచ్చు. అలానే మీలోనే చాలా మంది కొంతమంది కలిసి ఈపీఎస్ బ్యాచ్‌లు రన్ చేయొచ్చు. ఆ టాపిక్స్ అన్ని మీరే చెప్పొచ్చు. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం చూడండి. నేనేమంటున్నానంటే ఎవరెస్ట్ ఎక్కినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడిగాను. నేనే చెప్తాను ఎవరు అంటే ఎడ్మండ్ హిల్లరీ ఇద్దరు ఎక్కారు. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ట్రై చేశారు. ఎప్పుడు ట్రై చేశారో తెలుసా? 1921లో వాళ్ళు ట్రై చేశారు. ఎన్నిసార్లు ట్రై చేశారో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? 1921లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎప్పటికీ దాన్ని సాధించారంటే 21 సార్లు ట్రై చేస్తారు. 21 సార్లు ట్రై చేసి 20వ సారి దాదాపుగా ఎక్కేశారు అన్నంత టైం దాకా వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మంచు తుఫాన్లో కింద పడిపోతారు కొట్టుకొని. అక్కడ ఎలాంటి టెంపరేచర్ ఉంటుంది మనందరికీ తెలుసు. -50 దాదాపుగా 250 మంది నుంచి 300 మంది అలా ట్రై చేసిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు ఇప్పటికీ లెక్కలు తెలియదు. అలాంటి దాన్ని ఎక్కాలనుకున్నారు వీళ్ళు. 1921లో 20 సార్లు ట్రై చేశారు. 21వ సారి దాదాపు 90% వెళ్ళారు, పడిపోయారు. అప్పుడు ఒక ఛాలెంజ్ చేశాడంట. ఎవరు? ఎడ్మండ్ హిల్లరీ పర్వతానికి. ఏమే పర్వతమా, నువ్వు ఎప్పుడు కూడా ఎదిగే పరిస్థితి లేదు, ఇలానే ఉంటావు. కానీ నేను ఎదుగుతాను. ఎదగటం అంటే హైట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎదిగి మళ్ళీ వస్తాను, నిన్ను అధిరోహించి తీరుతాను అని చెప్పేసి గట్టి సవాల్ విసిరేసి వస్తాడట. నిజంగానే మై డియర్ ఫ్రెండ్స్ 1953లో నిజంగానే వాళ్ళిద్దరు మళ్ళీ అదే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలో ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించినటువంటి పరిస్థితులు. నేనేమంటున్నానంటే మన లైఫ్ కి ఒక చక్కటి వాల్యూ ఉండాలి. వాల్యూ అంటే ఏంటంటే చాలా మంది మన గురువు గారు అంటూ ఉంటారు, కొన్ని కోట్ల మంది సైలెంట్ గానే పుట్టారు. ఎస్ ఆర్ నో?
తమ్ము చూపించండి ఒకసారి. ఎస్ ఆర్ నో? అలానే సైలెంట్ గానే వెళ్ళిపోతారు చాలా మంది. 90% సైలెంట్ గానే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక 10% ఉంటారు. వాళ్ళు పుట్టేటప్పుడు సైలెంట్ గానే పుడతారు మై డియర్ ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు మాత్రము సమాజంలో వాళ్ళ యొక్క గుర్తుల్ని వదిలేసి వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసి వెళ్తూ ఉంటారు. అలాంటి లైఫ్ మన దగ్గర ఉండాలి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. అట్టి అనివార్యముకు విషయమును గురించి శోకింపతగదు అర్జున అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశంలో చెప్తూ ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ కు ఒక వాల్యూ ఉండాలి. మనం అంటే ఏంటో చూపించాలి. మనం ఉన్నంత కాలం కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవడంతో పాటుగా మన ఫ్యామిలీని మనం అద్భుతంగా తయారు చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ ని క్రియేట్ చేయడంతో పాటుగా సమాజానికి మనం ఎంతో కొంత మనం గివ్ బ్యాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన లైఫ్ రాబోయేటువంటి జనరేషన్స్ కి ఒక చక్కటి ఇన్స్పిరేషన్ లైఫ్ గా స్టోరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సార్ చాలా మంది చెప్పారు, సార్ जो आप सुनते हैं उसे फर्क नहीं पड़ता. जाते विనండి. जो आप सुनते हैं उसे फर्क नहीं पड़ता. जो आप सोचते हैं उसे फर्क पड़ता. जो आप मानते हैं उसे बहुत फर्क पड़ता. जो आप करते हैं उसे बहुत 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 फर्क पड़ता అంటాడు అద్భుతమైనటువంటి కవి. చాలా మంది చెప్పారు సార్, చాలా స్పీచ్లు విన్నాం సార్, చాలా క్లాసులు విన్నాం సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతమంది చెప్పారు, ఎన్ని విన్నాం అనేది పాయింట్ కాదు. విన్నటువంటి దాన్ని ఆకలింపు చేసుకొని జీవితంలో మనకు ఉపయోగపడతాయి అనుకుంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఆ ఇంప్లిమెంటేషన్ ద్వారా జీవితాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా గడిపినట్లయితే, నిలిచినట్లయితే వెళ్ళేటప్పుడు సమాజంలో మన యొక్క గుర్తుల్ని వదిలేసి వైబ్రేషన్స్ ని వదిలేసి వెళ్ళిపోతాం. రాబోయే తరాలు వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటాం. అలాంటి లైఫ్ మనకు కావాలి. చాలా మంది మనం అందరం కూడా అనేక రకాల ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? రకరకాల ఉద్యోగాలు అందరూ చేసుకుంటున్నాం. ఉద్యోగాలతో పాటుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మనం ఎందుకు జాయిన్ అయ్యామంటే ఒక లీడర్ గా ఎదగాలి. మనం అంటే ఏంటో ప్రూవ్ చేయాలి. మన ప్యాషన్ ఉంది, మనకు ఒక ప్యాషన్ ఉంది. ఎస్, నేను ట్రైనర్ అవ్వాలనుకున్నాను అనే ప్యాషన్ ఉంది చూసారా? ఆ ప్యాషన్ ని నిలబెట్టుకోవాలి. ఆ ప్యాషన్ కోసం మనం పని చేయాలి. దానికోసం మీరందరూ పని చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మనం ఎదగాలంటే సార్ నేనైతే ఏం చేశాను, నేను గత 4.5 సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో నేను కొనసాగుతున్నాను. నేను జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తాను. నేను జాయిన్ అయినప్పుడు నేను నేర్చుకున్నటువంటిది ఈపీఎస్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి సార్? ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏదైతే గైడెన్స్ లో మనకి గురువులు చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతూ మళ్ళీ నెక్స్ట్ ఇంపాక్ట్ కి, నెక్స్ట్ ఈపీఎస్ కి నేను నాకు చేతనైనంత కొంతమందిని నేను జాయిన్ చేయటం, నాకు నేర్పినటువంటి గురువులతోనే నేను కనెక్ట్ అయి ఉండి, ఇంపాక్ట్ ఫౌండేషన్ తోనే కనెక్ట్ అయి ఉండి దాన్ని నేను ఫాలో అవుతూ నేను నేర్చుకున్నది షేర్ చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. దాని తర్వాత టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీపీడీ చేశాను. దాని తర్వాత టీటీడబ్ల్యూఎస్ చేశాను. అక్కడి నుంచి ప్రతిదీ కూడా ఈపీఎస్ లో సెషన్లు చెప్పడం, కృష్ణమూర్తి గారు, ఆర్వీఆర్ గారు వీళ్ళందరూ కూడా నాకు సెషన్స్ ఇచ్చిన వాళ్ళే. సుబ్బారావు గారు కూడా తెలుసు. సుబ్బారావు గారు మేమందరం కూడా కలిసి చేసాం. సుబ్బారావు గారు, ఆర్వీఆర్ గారు, కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు. మనం నేర్చుకున్న దాన్ని షేర్ చేయడానికి ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు. అలా నేను స్టార్ట్ అయ్యి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మనకిచ్చినటువంటి అవకాశాలని బేస్ చేసుకొని మనం కూడా మన సర్వీస్ ని అందించడం అనేది జరిగింది. ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశాలు. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మమ్మల్ని తీసుకోవడం, కోర్ మెంబర్స్ గా తీసుకోవడం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తీసుకోవడం. ఈ రోజు నేను ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఐసిఐలో నేషనల్ డైరెక్టర్ ఈపీఎస్ కు అలా నన్ను మంచి స్థానంలో నిలిపినటువంటి గురూజీకి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకొక విషయం చెప్తున్నాను. చాలా మందికి నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని షేర్ చేశాను. ఎన్నో సెషన్స్, దాదాపుగా నాకు తెలిసి నాకు గుర్తుండి 280 సెషన్స్ పైన నేను సెషన్స్ చేయడం అనేది జరిగింది. ఈరోజు నేను ఆఫ్లైన్ లో పెయిడ్ సెషన్స్ కూడా చేస్తున్నాను. కనీసం నెలకి 2-3 సెషన్లు నేను చేస్తున్నాను. ఒక 15,000 రూపాయలు 3 గంటల సేపు చెప్తే 15,000 రూపాయలు తీసుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలోకి నన్ను
నిలిపినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, నా గురువులకి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నేననేది ఏంటంటే డబ్బులు సంపాదించడం పక్కన పెట్టండి. ఒక పనిని నమ్ముకుంటే వివేకానంద అంటాడు మనకి, ఏమంటారు? ఒక మంచి ఆలోచనని తీసుకో, దాన్ని నువ్వు దాన్నే నువ్వు ఆలోచించు, దాన్నే నువ్వు స్వీకరించు, దాన్నే నువ్వు ధ్యానించు, దాన్నే నువ్వు శ్వాసించు. నీ యొక్క రక్తం గాని, రక్తపు బొట్టు గాని, లేకపోతే ప్రతి అణువణువు కూడా దాంట్లో మునిగిపోయేలాగా చెయ్యి. దాని గురించే మాట్లాడు. 100% దాన్ని నువ్వు జయిస్తావు అంటాడు. అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క దాన్ని మనం నమ్ముకున్నాం, దాంట్లో మనం నడుస్తున్నాం అంటే డెఫినెట్‌గా సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు నేర్చుకున్నటువంటిది ఏంటి? మీరు ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్‌లో ఏం నేర్చుకున్నారు సార్? సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నారు. లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నారు. అవునా కాదా? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ స్కిల్స్ అనుకుందాం. సెల్ఫ్ అవేర్‌నెస్ నేర్చుకున్నారా లేదా? దాంతో పాటుగా ఎంపథీ నేర్చుకున్నారా లేదా? ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకున్నారా లేదా? అవునా కదా? డెసిషన్ మేకింగ్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా? క్రియేటివ్ థింకింగ్ నేర్చుకున్నారా లేదా? క్రిటికల్ థింకింగ్ నేర్చుకున్నారా లేదా? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా? మై డియర్ ఫ్రెండ్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నారా లేదా? లీడర్షిప్ స్కిల్స్ సుబ్బారావు గారు ఎప్పుడు చెప్తుంటారు, బెస్ట్ చెప్తుంటారు. లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా? అలానే స్ట్రెస్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారా లేదా? ఇవన్నీ కూడా మనం లైఫ్ స్కిల్స్ గా మనం చెప్తున్నాం. అలానే సాఫ్ట్ స్కిల్స్ కి వస్తే టైం మేనేజ్మెంట్, టీమ్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మై డియర్ ఫ్రెండ్స్, వర్క్ ఎథిక్స్, ఇలాంటి కెరియర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి సార్? నేర్చుకున్న సర్టిఫికేట్ వచ్చేసింది, ఓకే మేము ప్రశాంతంగా ఉంటామంటే కుదరదు. మనం ఏంటి అంటే మన లైఫ్‌ని ఒక ఇన్‌స్పిరేషన్‌గా మార్చుకునే స్టోరీలా తయారు చేయాలంటే ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలిసి మనం ఐసీఐని క్లబ్‌ని స్థాపించడం గాని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సపోర్టివ్‌గా మనం ఉండడం గాని, ఎప్పుడైతే చేసి మనం ముందుకెళ్తామో 100% మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అర్థమైందా? మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైందా కాదా? మరి మీరేం చేయాలి? మీరేం చేయాలంటే సింపుల్ లాజిక్. మేమేం చేసామో మీరు కూడా అదే చేయండి. ఇంపాక్ట్ ఫౌండేషన్‌తోనే అలా ఉండండి. చక్కగా ఈపీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేటెస్ట్‌గా ఈపీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు టీటీడబ్ల్యూఎస్ జాయిన్ అవ్వండి. మనం చేసేటువంటి ఖర్చు ఎంత అంటే మహా అయితే రూ. 4,000. దేనికోసం ఖర్చు చేస్తున్నాం సార్? మనం 2 రోజులు భోజనం చేయడానికి, మనం హోటల్‌లో ఒక నైట్ ఉండడానికి, మన కోసం మనం ఖర్చు పెడతాం తప్ప రూపాయి కూడా ఎవరికీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఎవరు తీసుకోరిక్కడ. కాబట్టి నేననేటువంటి పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక లీడర్‌గా గుర్తింపు పొందాలి. లీడర్‌గా ఎదగాలి. లీడర్‌గా ఎదిగినప్పుడే మనకి వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లేదా వాల్యూ ఉండదు. చాలా మంది చేస్తారండి. అందరికి గుర్తింపొస్తుందా? అందరికి గుర్తింపొస్తుందా? ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో, ఎవరైతే గురువులతో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది. ఎప్పుడు ఆర్‌వీఆర్ గారు చెప్తూ ఉంటారు. వర్షం చినుకు పడుతుంది. వర్షపు చినుకు పడుతుంది. వర్షం పడుతుంది. ఒక చినుకు పడుతుంది. ఎక్కడ పడింది అది అంటే చాలా జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్. వేడిగా ఉన్నటువంటి రాయి మీద పడింది. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అదే మురికి కాలువలో పడింది. ఏమైనా యూజ్ ఉందా? ఏమైనా యూజ్ ఉందా అండి దానివల్ల? మురికి నీరుగా మారిపోయింది. అవునా కాదా? కానీ అదే వర్షపు చినుకు ఒక పంట పండేటువంటి పంట పొలాల్లో పడిందనుకోండి. ఏమవుతుంది? అద్భుతమైనటువంటి పంటలను పండిస్తుంది. అది కాకుండా ఆ ప్లేస్‌లోనే కాకుండా స్వాతి నక్షత్రంలో ఆ సమయంలో యెస్ ఆర్ నో? చూడండి, ముత్యపు చిప్పలో పడితే ఏమవుతుంది? ముత్యంగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఉన్నటువంటి కీటకం చనిపోయి ముత్యంగా మారుతుందంట. ఎంత అద్భుతమైన పాయింటో చూడండి. మీరందరూ కూడా ఇలాంటి సజ్జనుల సాంగత్యంలో ఉంటే, సజ్జనుల సాంగత్యంతో మనం మనకి చేతనైనటువంటి సర్వీస్ మనం గనుక చేస్తున్నట్లయితే, మనం గొప్పగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. డెఫినిట్‌గా. ఏవండీ మీరు ట్రైనింగ్ జేసి జీవితాన్ని ఇన్‌స్పిరేషన్‌గా ఉంచాలంటే ఏం జేయక్కర్లా. సింపుల్ లాజిక్ జెప్తున్నాను. జీవితంలో విజయాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి ఒకడున్నాడనుకోండి. అతను మీ దగ్గరకొచ్చి మాట్లాడాడు. మీరు సపోర్ట్ చేసి, "నాన్న ఎన్ని సార్లు ఫెయిల్ అయినా సరే, నువ్వు మళ్ళీ ప్రయత్నం చెయ్యి.
మళ్ళీ 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 ప్రయత్నం చేస్తూ ఉండు, 100% సక్సెస్ అవుతామని చెప్పొచ్చు. పోరాడు మిత్రమా, పోరాడు. 10 సార్లు ఫెయిల్ అయితే 11వసారి మళ్ళీ ట్రై చేయి. 100 సార్లు ఫెయిల్ అయితే 101వసారి మళ్ళీ ట్రై చేయి. కానీ ఖచ్చితంగా విజయం అనేది 100% వస్తుంది. నిరాశ పడొద్దు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట చెప్పేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే మనం గ్రేటా కాదా? మనం గ్రేటా కాదా మై డియర్ ఫ్రెండ్స్? అవునా కదా? కాబట్టి అలాంటి మాటలు మనం చెప్పగలగాలంటే ఇలాంటి సజ్జనుల సాంగత్యంలో మనం ఉండాలి. అలాంటి సజ్జనుల సాంగత్యంలో మనం ఉంటే డెఫినిట్‌గా మనం గొప్ప వ్యక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నా రిక్వెస్ట్ చేసేటువంటి ఉద్దేశ్యం ఏంటంటే ఈపీఎస్, ఈపీఎస్ అనేది అందరికీ అవసరం. ఎవరికి అవసరం సార్ ఈపీఎస్ అంటే? అందరికీ అవసరమే. ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈపీఎస్ నేర్పండి. వాళ్ళని టీటీడబ్ల్యూఎస్‌కి మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళని టీటీడబ్ల్యూఎస్ చేసేలాగా చేస్తే వాళ్ళు ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్ మన గురువు గారి నినాదం. ఈ నినాదాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ఈ నినాదం అనేది అత్యంత అవసరం సమాజానికి. ప్రతి వ్యక్తికి అవసరం. కాబట్టి దాన్ని మనం నిలబెడదాం. అందుకనే ఈపీఎస్‌లు మాత్రం ఐసీఐలు పెట్టినటువంటి ప్రతి ఐసీఐలో ప్రతి ఒక్క మెంబర్ కూడా ఈపీఎస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఈపీఎస్ తోనే ఆగటం కాదు మై డియర్ ఫ్రెండ్స్. టీటీడబ్ల్యూఎస్ కూడా అందరూ చేయాలి. టీటీడబ్ల్యూఎస్ చేస్తేనే నాలెడ్జ్ మరింత పెంచుకునే అవకాశం ఉంది. దాన్ని షేర్ చేసే అవకాశం ఉంది. లైఫ్‌ని ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా మలుచుకునేటువంటి ఛాన్స్ ఉంది. తద్వారా సమాజానికి మనం సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన లైఫ్ లీడర్‌గా మనం నిలుపుకోవాలంటే తప్పనిసరిగా ఇవన్నీ మీరు చేయాలి. నా ఇంపాక్ట్ ఫౌండేషన్‌తోనే ఉండాలి. గురువులు చెప్పినట్టుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ప్రధానంగా మీకు ఆపర్చునిటీస్ గాని లేదా ఏది కావాలన్నా కూడా అక్కడ క్రియేట్ చేసి కల్పించేటువంటి వ్యక్తి అక్కడ ఆర్‌వీఆర్ గారు ఉన్నారు. ఆయన చెప్పినట్టు ఫాలో అయితే చాలు, ఏం అక్కర్లా. మీకే అవకాశాలు ఇస్తారు. మీరే చెప్తారు క్లాసులన్నీ. కాబట్టి దాన్ని యుటిలైజ్ చేసుకోండి. ఒకటే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జీవితంలో ఎదగాలి అంటే ఆశ ఉండాలట. మానవుడు సంఘజీవి అంటాడు అరిస్టాటిల్. యెస్ ఆర్ నో? మానవుడు ఆశాజీవిగా కూడా ఉండాలి. ఆశ లేకపోతే మనం సాధించలేం. ఆశాజీవిగా కూడా ఉండాలి. ఎందుకు సార్ ఆశ? ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి. ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా. ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం. ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. మై డియర్ ఫ్రెండ్స్, ఆశ ఉండాలి. మనం అంటే ఏంటో ప్రూవ్ చేయాలనేటువంటి ఫీలింగ్ తో మనం పనిచేయాలి. కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైనటువంటి స్పీకర్లుగా అవ్వాలి, గొప్ప ఇన్స్పిరేషనల్ లీడర్గా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇలాంటి మీతో మాట్లాడేటువంటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలానే ప్రధానంగా ఆర్‌వీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరందరూ కూడా టీమ్‌తో సపోర్ట్ ఉండండి. ఇంపాక్ట్‌తో కనెక్ట్ అయి ఉండండి. మన గురువులతో మనం కనెక్ట్ అయి ఉండాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఓవర్ టు ఆర్‌వీఆర్ గారు. Thank you so much, sir. Thank you for your wonderful motivation. ANR is always brand. Thank you so much. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Being a national director EPS, you delivered your excellent speech. Thank you so much. EPS యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా చెప్పారు. మా వాళ్ళు తప్పకుండా ఇలాంటి EPS లో 10-15 స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఒక వ్యక్తి కాదండి, ప్రతి ఒక్కరు ఒక శక్తి లాంటి వాళ్ళు. కేఆర్కే రాజు గారు ఉన్నారు, వరబాబు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. అందరూ కూడా అద్భుతమైన శక్తులండి. అందరూ తల బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయడంతో పాటుగా ఆ ఈపీఎస్ ని ట్రైనర్ వరకు తీసుకెళ్తారు. అనిత గారు ఉన్నారు, అశోక్ మెహతా గారు ఉన్నారు, గోపాలరావు గారు ఉన్నారు, గజల్ వాసుదేవ్ గారు ఉన్నారు, డాక్టర్ గజల్ వాసుదేవ్ గారు ఉన్నారు. అలాగే మన
ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కరు కూడా, శ్రీదేవి గారు, సుమ గారు, ప్రతి ఒక్కరు, స్వామి గారు, వెంకటరమణ గారు, ఫెంటాస్టిక్ సార్. మీరు మా వాళ్ళకి శక్తితో పాటుగా ఆయుధాలను ఇచ్చారు. ఇంక మా వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈపీఎస్ నేర్పుదాం. సాధ్యమైనంత ఎక్కువ మందికి మనం ప్రయత్నం చేద్దాం. మనం షేర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. షేర్ చేసుకుంటూ వెళ్ళడం మన ధర్మం. ప్రకృతి ఎలా అయితే షేర్ చేస్తుందో మనం కూడా అదే. మన గురువు గారు చెప్పేది కూడా అదే. నేర్చుకోండి, షేర్ చేయండి. నేర్చుకోండి, షేర్ చేయండి. అలా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీ నినాదం థ్యాంక్ యూ. షేరింగ్ అండ్ కేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విత్ యువర్ పర్మిషన్, మన వాళ్ళు కొంచెం డౌట్స్ ఉంటే విత్ యువర్ పర్మిషన్. అలాగే అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పవర్ టు సుబ్బారావు సార్. థ్యాంక్ యూ సార్. ఏఎన్ఆర్ సార్, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఇంపాక్ట్ లో మనం నేర్చుకున్నది సద్వినియోగం చేసుకోవాలంటే మనం నేర్చుకున్నది ఇతరులకి పంచిపెట్టాలని చాలా చక్కగా చెప్పారు. ఎంతమంది దగ్గర విన్నాము, ఎన్నిసార్లు విన్నాము అన్నది ముఖ్యం కాదు. ఎంత నేర్చుకున్నాం కూడా ముఖ్యం కాదు. ఎంతవరకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేశామన్నది ముఖ్యం. చాలా బాగా చెప్పారు సార్. ఈపీఎస్ గురించి చాలా బాగా చెప్పారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ కూడా ఒక్కళ్ళు సార్ చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఇద్దరేసి జాయిన్ చేసి మన ఈపీఎస్ ని స్ట్రెంగ్తన్ చేసి అలాగే ట్రైన్ ది ట్రైనర్ వర్క్ షాప్ వరకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఏఎన్ఆర్ సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మాక్సిమం చేయండి. చెప్పండి ఆర్బిఆర్ గారు. యా, ఒకసారి వెంకటరమణ గారు ఓవర్ టు. ఎవరైనా డౌట్స్ ఉంటే కొంచెం తీసుకోండి సార్. ఓవర్ టు వెంకటరమణ గారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఏఎన్ఆర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ చెప్పారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? లేదు ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అది కూడా ఓకే. ఈపీఎస్ యా, అశోక్ మెహతా గారు మాట్లాడండి సార్. అశోక్ సార్, అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఏఎన్ఆర్ సార్, మరొకసారి మీకు హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను. నేను మీకు WWS లో కలిసి ఉంటాను సెషన్స్ లోని. మీరు వండర్ఫుల్ వాయిస్ సార్, వండర్ఫుల్ స్టెప్ మాకు ఇచ్చారు. మేము ఈపీఎస్ ఎంత బాగా చేస్తామంటే మా గురువులు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్, మాకు ఇచ్చిన నాలెడ్జ్ తో మేము ఇన్ని రోజులు ముందుకెళ్ళాం. ఈ ఈపీఎస్ ని కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చేయగలిగాం అంటే కారణం గురువులు ఇచ్చిన విద్యని మన ఆది గురువు గారు అయినటువంటి సంపనాయేశ్వర గారి నినాదమే సార్. ఇంటికో ట్రైనర్, ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్ అన్నది మనం చక్కగా మైండ్ లో పెట్టుకోగలిగితే ప్రతి ఒక్కరూ తయారు చేయగలం సార్. ఎందుకంటే ఏ ఒక్కటి మనకి సాధ్యం కాదు అన్నది ఖచ్చితంగా ఉంటుంది సార్. మనం చేయాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే, మన సంకల్ప బలమే గట్టిగా ఉంటే ఖచ్చితంగా దేన్నైనా సాధించగలం. అది మన గురువులందరూ నిరూపించారు. అలాగే ఈరోజు దాన్ని మనకి ఒక్క సెషన్ లో అన్నింటినీ కలబోసి కలగూరలాగా మనకి తినిపించారు ఏమన్నారు సార్. సో వరకే చాలా ధన్యవాదాలు సార్. చాలా గురువులందరికీ కూడా ఈ సందర్భంగా నా పాదవందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా బాగా చెప్పారండి అశోక్ మెహతా గారు. కేఆర్కే రాజు గారు మాట్లాడండి సార్. ఏఎన్ఆర్ గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. చెప్పండి సార్, మా జీవితానికి విజయంకి తొలిమెట్టు ఎక్కడ పడ్డది అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ లోని జూమ్ మీటింగ్ కి ఫస్ట్ క్లిక్ ఏ రోజు అయితే చేసామో ఆ రోజే తొలిమెట్టు పడ్డది సార్. ఎస్. చిన్నప్పుడు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు బలానికి మందులు వాడండి అని చెప్పి వెళ్ళినప్పుడల్లా బలానికి మందులు రాస్తూ ఉండేవారు సార్. అవును. ఎన్నిసార్లు వెళ్తే ఆ మందే రాస్తూ ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, మనం ఏ శాసనం చూసినా కూడా మాకు ఒక ఇన్స్పిరేషన్, కొత్త ఇన్స్పిరేషన్, మేము మీకులా తయారైపోవాలని ఒక చిన్న ఆశ మాలోని రేకెత్తిస్తున్నారు సార్. ఈ రోజు మీ సెషన్ చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా. అనిపించిందంటే ఎప్పటికీ ఉత్సాహంగా మీరు రియల్లీ సూపర్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు.
ఎస్ సార్, రియల్లీ ఎక్సలెంట్. రాజు గారు చెప్పినట్టు పాట, మాట, పద్యం, కవిత్వం అన్ని కూడా కలగలిపి చాలా చక్కగా చెప్పారు సార్. ఏమన్నారు సార్? ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలన్నా ఒకసారి చూడండి. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే హ్యాండ్ రైస్ చేస్తే. సునీల్ గారు చెప్పండి సార్. థ్యాంక్ యూ. సునీల్ సునీల్ గారు గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. సునీల్ గారు చెప్పండి. ఏఆర్ఆర్ సార్ చాలా ఈ రోజు మాకు ఈపీఎస్ యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. చాలా గొప్ప విషయాలు ఈ రోజు నేర్చుకున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ ని మన సీనియర్ ఆర్వీఆర్ సార్, జూనియర్ ఆర్వీఆర్ సార్ కలిసి సంయుక్తంగా చాలా చక్కగా నిర్వహించారు. అన్నిట్లో కల్లా నిన్న జూనియర్ ఆర్వీఆర్ సార్ అయితే లాస్ట్ లో నవరసాలు అని చెప్పి ఒక అద్భుతమైన టాపిక్ అని చెప్పారు. చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ నడిపించినందుకు నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. అలానే మన పెద్ద గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి మీ అందరికి ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సునీల్ గారు. ఆర్వీఆర్ గారు, సీనియర్ ఆర్వీఆర్ గారు బాగా మంచి టాలెంటెడ్ అని మనకి ఇంపాక్ట్ లో బాగా పేరు. జూనియర్ ఆర్వీఆర్ ని తయారు చేశారంటే ఇంకా అద్భుతం. ప్రతి గురువు చేయాల్సింది అదేనంట. ఏదో సార్, సీనియర్ గారు గైడెన్స్ లో ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకున్నాను. అది అయిందని నేను మనం చేయాల్సిందే. మనం ఏమి కొత్తగా సృష్టించక్కర్లేదంట. మీ అందరికి తెలియదేం కాదు, నేను కొత్తగా ఏం చెప్పట్లా. అందరు కొత్తగా ఏం సృష్టించక్కర్లా. మనకి గురువులు చెప్పింది మనం ఫాలో అవ్వకుంటూ వెళ్తే చాలు, మనం ఆటోమేటిక్ గా తయారైపోతాం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ సెషన్ అందరు ట్రై చేయండి సార్. మనం ఒక మాట గుర్తొచ్చింది నాకు, చెప్పాలనిపిస్తుంది. తర్వాత ఇంకొక 2-3 క్వశ్చన్లు తీసుకుందాం. ఏంటంటే షేక్స్పియర్ గారు చెప్తారు. షేక్స్పియర్ గారు ఏం చెప్తారంటే, ఎక్కడో చదివినట్టు నాకు గుర్తు, ప్రతి వ్యక్తికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండాలంట. అంటే బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏది మందు తాగటము, సిగరెట్ తాగటము అని కాదు, అవి కాదు. అవి కొంతమందికి 90% వ్యక్తులకి బ్యాడ్ హ్యాబిట్స్ గా, గుడ్ హ్యాబిట్స్ గా ఫీల్ అయ్యి వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారు. నేనేమంటానంటే, ఇలాంటి సర్వీస్ చేయడం అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ గా పెట్టుకోవాలి మనం. బ్యాడ్ హ్యాబిట్ మనం దీనికి ఎస్ బ్యాడ్ అంటే ఐ మీన్ ఏమన్నారంటే ఎడిక్ట్ అయిపోవాలి. అంటే కొంతమంది ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతారు చూసారా, అలా ఎడిక్ట్ అవ్వాలంటున్నాను. ఆ కాన్సెప్ట్ లో నేను బ్యాడ్ హ్యాబిట్ అంటే గుడ్ హ్యాబిట్, దాన్ని ఎడిక్ట్ అవ్వాలంటున్నాను. ఇలాంటి వాటికి మనం ఎడిక్ట్ అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం అంటే ఏంటో చూపించవచ్చు, సమాజానికి ప్రూవ్ చేయొచ్చు. ప్లస్ మన లైఫ్ అనేది చాలా పాజిటివ్ గా ఉంటుంది, మన ఫ్యామిలీ అంతా కూడా పాజిటివ్ గా ముందుకెళ్తుంది. కాబట్టి దానికోసం మీరు అందరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఒక విషయం నాకు కూడా యాడ్ చేయాలి సార్. మా నాన్నగారికి బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంది. అదేంటంటే పుస్తకాలు ఎక్కువ కొనడం, వాటిని చదవడం. సో అది బయట వాళ్ళకి బాగా బ్యాడ్ హ్యాబిట్ గా కనబడేది. కానీ కొంత మాకు అంటే నేను అంత ఎక్కువ పుస్తకాలు చదవకపోయినా కొన్ని ఆ వాసనలు కొన్ని తీసుకుని కొంత నేను ముందుకు వెళ్ళగలిగాను. సో బ్యాడ్ హ్యాబిట్ అలా ఉంటే చాలా మంచిది. అది ఒకవేళ మరీ విపరీతంగా మనల్ని పతనం చేస్తున్నాం, కొంచెం కంట్రోల్ చేసినా తప్పు లేదంట. అంటే ఆయన షేక్స్పియర్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, నేను అది కంక్లూడ్ చేస్తాను దాని గురించి. ఏంటంటే అది మనకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనకి థాట్ అంట అలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంటే దాని మీదకే వెళ్తుందంట, వేరే ఆలోచనకి రాదట. అలాంటప్పుడు అదొకటి చేసేసి ఆగిపోతాము. ఆనందం వచ్చినా దాన్నే చేస్తాము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్నే చేస్తాం. కాబట్టి వేరే థాట్ రాదనే కాన్సెప్ట్ లో చెప్తాడు ఆయన. అయితే నేనేం చెప్పదలుచుకున్నాను, నాకు చెప్పింది ఎడిక్ట్ అవటం చెడ్డ వాటికి కాదు, దీనికి ఎడిక్ట్ అవుదాం. దీనికి ఎడిక్ట్ అయ్యి మన సమాజానికి మన చేతనైనంత చేద్దాం. ఎక్కడెక్కడ అక్కర్లా, స్టేట్ అంతా అక్కర్లా, మన దగ్గర చేద్దాం, మన ఊళ్ళో చేద్దాం, మన మండలంలో చేద్దాం, మన జిల్లాలో చేద్దాం, చాలు, మన జీవితం హ్యాపీ. ఆ కాన్సెప్ట్ అంతే. ఎస్ సార్. అయితే మా నాన్నగారు ఆ హ్యాబిట్ ఉండడం వల్ల రిటైర్ అయిపోయిన తర్వాత నేనేం చేయాలి అన్న క్వశ్చన్ లేకుండా పోయింది. ఆయన కొలీగ్స్ అందరూ రిటైర్ అయ్యాక చాలా బోర్ ఫీల్ అయ్యారు, ఏం చేయాలో అర్థం కాల. సో ఒక వ్యాపకం ఆల్రెడీ ఈ హ్యాబిట్ ఉండడం వల్ల రిటైర్ అయ్యాక ఆయన ఏనాడు బోర్ ఫీల్ అవ్వలేదు. సో హి వాస్ రియల్లీ హ్యాపీ విత్ హిస్ హ్యాబిట్. గ్రేట్ గ్రేట్. అనిత గారు మాట్లాడండి అమ్మా. అనిత గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ అనిత గారు చెప్పండి. సార్ యాక్చువల్ గా లాస్ట్ 2.5 months నుంచి మాకు వచ్చిన బ్యాడ్ హ్యాబిట్ ఇంపాక్ట్ సార్.
బ్యాడ్ అనమాకండి మళ్ళీ. నేనేదో ఫ్లోలో అనేసాను. అంటే బ్యాడ్ అనమాకండి. ఏదైనా హ్యాబిట్ అంటే మేము ఎంత ఎడిక్ట్ అయిపోయి ఉంటే ఈవినింగ్ అయ్యేసరికి yes. సెకండ్ లేకపోతే అసలు తోచట్లేదు సార్. అంత అది దారుణంగా నిజం. అది అయిపోయింది. నిజం. ఫ్యాక్ట్ అది. మేము 4.5 సంవత్సరాల నుంచి మేము ఆర్‌వీఆర్ గారు, మేము సుబ్బారావు గారు, బాలకృష్ణ గారు మేము రోజు అసలైతే మన బాలకృష్ణ గారైతే ఎర్లీ మార్నింగ్ డిజైనర్ స్టాక్ ప్రతిరోజు ఉంటారాయన. నేను అంతకుముందు ప్రతి సెషన్ చెప్పేవాడిని. ఒక 100, 120 రోజుల నుంచి మనకి ఛాన్స్ వేరే టాపిక్ మారలేదు కాబట్టి మాకు రాలేదు. ప్రతి టాపిక్ చెప్పేవాడిని. ప్రతిరోజు ఉంటారు బాలకృష్ణ గారు. అంటే ఆ వినడం అలా అలా ఎడిక్ట్ అయిపోతున్నాం. మంచికి ఎడిక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు మంచిది, సమాజానికి మంచిది, ఫ్యామిలీకి మంచిది. కాబట్టి దానికి ఎడిక్ట్ అవ్వడం కరెక్ట్ అండి. మేము కూడా 4.5 సంవత్సరాలకి దీనికే ఎడిక్ట్ అయిపోయాం. ఇంపాక్ట్ లో ఎంటర్ అయ్యాక నిజంగా రియల్లీ సచ్చే మంచి ఒక ఫ్యామిలీని మేము ఏర్పరచుకున్నాం సార్. 100% ఇంపాక్ట్ ఫ్యామిలీ అది ఒకటి. నెక్స్ట్ అవును. మీది మెమరీ అండ్ ఎకనామిక్స్ సెషన్ లో అసలు ఒక్క సింగిల్ పోయం తో మొత్తము ఇంగ్లీష్ గ్రామర్ మొత్తాన్ని కలిపి చెప్పారు సార్. నిజంగా సచ్ ఎ గ్రేట్ సెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అసలు అది అంటే మర్చిపోదామన్నా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ Thank you, మేడం. sir. థ్యాంక్ యూ. బాలకృష్ణ సార్ మాట్లాడండి. యా హ్యాపీ ఈవినింగ్ ఏఎన్ఆర్ సార్. బాలకృష్ణ సార్ గారు చెప్పండి. ఈవినింగ్ ఎవరివన్. సార్ మీ మాటలు వింటుంటేనే మళ్ళీ ఇన్స్పిరేషన్ ఇంకా ఉప్పొంగుతుంది సార్. రియలీ సచ్ ఏ గ్రేట్ థింగ్. మీరు ఈరోజు చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఫస్ట్ ఎంట్రీ సార్ విత్ జయరాజ్ సార్, ప్రొఫెసర్ జయరాజ్ సార్ సాంగ్, రియలీ అది ఆ కవిత నాకు చాలా ఇష్టం సార్. అది శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం కూడా నీవే సృష్టిలో, Yes. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పొడిమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. రియలీ వండర్ఫుల్ సార్. అది అది అందరు కూడాను ఇన్స్పైర్ అయ్యేటటువంటి కవిత అది. అలాంటి మంచి కవితతో మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినందుకు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మన స్పీకర్స్ అందరినీ కూడాను హర్ట్ టచ్ చేశారు సార్. రియల్లీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ. గత 11 days గా మన ఆర్వీఆర్ సార్ చాలా కృషి చేశారు. జూనియర్ ఆర్వీఆర్ సార్ కూడాను చాలా కష్టపడ్డారు. రియల్లీ డిఫరెంట్ మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చాలా వండర్ఫుల్ గా కండక్ట్ చేశారు. అందరు కూడాను మంచి స్పీకర్స్ అవుతారని కోరుకుంటున్నాను. రియల్లీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యా డియర్ ఫ్రెండ్స్, గజల్ వాసుదేవ్ గారు, సార్ గజల్ వాసుదేవ్ గారు, వాసుదేవ్ గారు మాట్లాడండి. మీ వాసు గారు energy చెప్పండి. మాకు సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సార్ చెప్పండి వాసు గారు. సార్ ఈ రోజు క్లాసు ఎంత చైతన్యం ఇచ్చిందంటే మా హృదయాలకి నిజంగా అస్త్రం లాంటి మీ ఆలోచనల పరంపర నుంచి ఒక శస్త్రాల్లో దూసుకువచ్చింది. ప్రతి పదం కూడా, ప్రతి వాక్యం కూడా, ప్రతి భావం కూడా హృదయాల్లో చైతన్యం నింపేసింది. అనిత గారు చెప్పినట్లుగా ప్రతిరోజు కూడా మాలో ఒక నూతన ఉత్తేజం, ఒక నూతన చైతన్యంతో మమ్మల్ని ఒక కొత్త తరం వైపు, ఒక భావి తరం వైపు, ఈ జీవితానికి పరమార్థం వచ్చేటట్టుగా మమ్మల్ని మేము మర్చుకునేటట్టుగా, అంటే నిజమైనటువంటి మనిషి రూపాన్ని అంతఃకరణ శుద్ధితో తనువెల్ల ప్రతి కణకణమును కూడా నింపుకొని ఈ సృష్టికి మనం చేయవలసినటువంటి ఏదైనా సహాయం ఉంది అంటే ఇంపాక్ట్ ద్వారా చేయగలం అన్నటువంటి ఒక పూర్తి నమ్మకాన్ని, బలాన్ని మా హృదయాలు నింపినటువంటి మీలాంటి మహోన్నతమైనటువంటి ప్రసంగికులు జీవితాంతం కూడా ఎంతో రుణపడి ఉంటాం. మీ స్ఫూర్తి మాకు ఎంతో ముందుకు తీసుకెళ్తుంది సార్. నిజంగా ఈ సందర్భంగా గంపా నాగేశ్వరరావు సార్కి, గురువు గారికి పాదాభివందనం. ఎందుకంటే సమాజంలో డబ్బు నిలబడదు, పదవులు నిలబడవు, ఆస్తులు నిలబడవు, ఏవి నిలబడవు. కానీ ఒక మనిషికి ప్రేరణ ఇచ్చి
ముందుకు నడిపించిన ఒక మాట మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. అటువంటి మాటకి వారసులుగా, వారసత్వ సంపదకి మనం అంతా కూడాను అసలైన సిసలైనటువంటి వారసులుగా ఈ దేశంలో మనకు నిలిపినటువంటి గురువు గారు గంప నాగేశ్వరరావు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారందరి బాటలో మీరు నడిచి మమ్మల్ని కూడా మీ వెంట ఈ మహాయజ్ఞంలో ఒక సమిధిలా మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తున్నందుకు మేము చాలా ధన్యాత్మనం, ఎంతో పుణ్యాత్మనం. ఎందుకంటే మాకు ముందుకు తీసుకుని వెళ్ళే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానమూర్తులు మా ముందు దిక్చూసుల్లా ఉన్నారు. మీ అందరూ ఉంటుండగా మాకు ఇంకా ఎంతో బలం, ఎంతో శక్తి, ఎంతో ఊహాశక్తి, ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు మాకు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యంతో మేము కూడా రాబోయే తరానికి మేము కూడా మీ అంతటి కాకపోయినా మీలో కొన్నైనా మా మనస్సులో నింపుకొని, మా మస్తిష్కంలో నింపుకొని ఉన్నటువంటి మాటలని ఈ సమాజానికి అందించాలని ఆ భగవంతుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇంకా ఇచ్చి ఈ సమాజానికి సేవ చేయాలని, మీ బాటలో మేము నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. నమస్తే. థ్యాంక్ యూ వాసుదేవ్ గారు. సార్. మేము చాలా తక్కువ, మీరు అద్భుతంగా ఉన్నారు. మీరు సార్, మాట్లాడేటువంటి పదాలు, మీరు మాట్లాడేటువంటి వాయిస్ మాడ్యులేషన్, ఆ యొక్క తీసుకున్నటువంటి సేకరించినటువంటి చూడండి ఎక్కడెక్కడ పదాలు దేన్ని తీసుకోవాలో అలాంటివన్నీ తీసుకొని బ్రహ్మాండంగా మాట్లాడారు. మీకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు. దూసుకెళ్ళిపోవడమే. గాలి వాసుదేవ్ గారిని మనలో ఒకరిలోనే మనం ఇంట్రడ్యూస్ చేశాం సార్. అద్భుతమైన వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. నాలో నిబిడీకృతమైనటువంటి శక్తికి ఒక ప్రేరణ ఇచ్చినటువంటిది మాత్రం ఇంపాక్ట్ సార్. నాలో ఉన్నటువంటి శక్తికి సానపట్టి వజ్రంలా తయారు చేస్తున్నది ఇంపాక్ట్ సార్. నాలో ఉన్న శక్తికి సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి మహాశక్తి ఇంపాక్ట్ సార్. అవును, అవును, నిజమే. అదే అందరికి మనందరికి కూడా అదే ఇంపాక్ట్ ఫౌండేషన్ మనందరికి కూడా. అవును సార్, అవును. అయితే మనం స్పీకర్లుగా మాట్లాడడానికి కాకుండా కమ్యూనికేషన్ అంటే మాట్లాడటమే కాదు, కేవలం 60% వినడం అంట. కమ్యూనికేషన్ వినడం 60% చేస్తే మనం నెక్స్ట్ మాట మనకి ఛాన్స్ వస్తుంది, ఎక్కువ పదాలు వస్తాయి, ఎక్కువ మ్యాటర్ తెలుస్తుంది, అన్ని తెలుస్తాయి. కాబట్టి వినడానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాకు బాలకృష్ణ కోట్ చేసింది అదే నేను. ఎందుకంటే వినటం అనేది చాలా గొప్ప క్వాలిటీ అండి. కమ్యూనికేషన్ లో ఫస్ట్ క్వాలిటీ అదే, వినడమే ప్రధానం. వినాలి ప్లస్ చెప్పాలి, బాగా వినాలి. అవును సార్. ఎస్, థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారా? అశోక్ గారు లాస్ట్ అండి, లాస్ట్ అశోక్ సార్. సార్ ఏంటంటే సార్ ఒక చిన్న విషయం, నేను కూడా గజల్ శ్రీనివాస్ గారి ఊర్లోనే ఉంటాను.